బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలు మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్త మిత్రుణ్ణి తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు హరీష్ రావు. పెద్దికి తుది వీడ్కోలు పలికేందుకు నర్సంపేటకు భారీగా జనం చేరుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు హరీష్ రావు. ఒక్క మాట, ఈ విషయంలో పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారేమో, బహుశా ఐ వోంట్ సే లైక్ ఒప్పుకుంటారని, ఒప్పుకోవాల్సిందేమో. ఎందుకంటే ఉద్యమం అందరినీ ఒక్కటి చేస్తుంది. ఉద్యమం అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చింది. ఉద్యమం వాళ్ళు వీళ్ళు తమ పర అనే భేదం లేకుండా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది. ఆ ఉద్యమ కలయిక అక్కడి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ అంటే ఆయన ఏం చెప్తే గుడ్డిగా చేసుకు వెళ్ళిపోవడమే. అంత నమ్మకం, ఆ నమ్మకం పార్టీ మీద ఆయనకున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆ రోజు ఆయనకి గుండెపోటు వచ్చింది, అక్కడి నుంచి కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉన్నారు కదా, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొస్తున్న సందర్భంలో మాజీ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, అలా రాజేశ్వరి మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఆ విజువల్ మీకు కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆయన్ని కడసారి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు అక్కడికి చేరుకున్న తర్వాత మీరు చూడొచ్చు విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడే ఉన్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమం అందరినీ కలిపింది. ఆ తర్వాత ఉద్యమం కొనసాగిన తర్వాత, తెలంగాణ సాధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు, లైవ్ విజువల్స్. ఆయన భౌతిక కాయం అటు వెళ్తూ ఉంటే, అంతిమయాత్ర సాగుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటూ తుది వేడుకోలు పలుకుతున్నారు. మీరు చూడొచ్చు. మా పెద్ది లేడు అనే వార్త వారిని తీవ్రంగా కలిసివేస్తోంది. వేలాది జనం ఆ ఆఖరి చూపు మాకొక్కసారి దక్కితే చాలు, ఎందుకంటే కడసారి వీడ్కోలు పలకాలని చెప్పి మేమంతా వచ్చాం. అక్కడ మీరు చూడొచ్చు, పార్టీలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో పార్టీలకు అతీతంగా వెళ్ళిపోతారు ప్రజలు. మీరు ఒక్కసారి చూడొచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, ఆమె కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. తన భర్తను తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఏ గులాబీ జెండా కోసం అయితే ఆయన కష్టపడ్డారు, ఏ గులాబీ జెండా మళ్ళీ అధికారంకి రావాలని చెప్పి కలలు కన్నారు, అదే గులాబీ జెండాను ఆయన భౌతికాయానికి చుట్టి అక్కడిని తీసుకువెళ్తూ ఉంటే, ఆయన కడసారి చూసేందుకు వచ్చిన జనంతో ఆ అంతిమయాత్ర సాగుతుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, ఆయన కుటుంబం కన్నీటి పర్యంతం అవుతూ ఉంది. ఆయన లేరు అనే వార్త ఒక్కసారిగా అందరినీ కుదిపేసింది. ఇంకొన్ని రోజులు, ఆగస్టు 6వ తారీఖున ఆయన పుట్టినరోజు. అలాంటిది పుట్టినరోజు సెలబ్రేషన్స్కి సిద్ధమవుతున్న సందర్భం. ఇంకొక వారం అంతే, ఇంకొక వారంలో ఆయన పుట్టినరోజు. బట్ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కుమార్తె
ధర్మిష్ఠారెడ్డి కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ తండ్రిని తలుచుకొని మాటలు లేవిక అక్కడ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే పెద్ద అనుచరులు, అభిమానులు అందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, పెద్ద కుటుంబం అంటే ఆయన సొంత కుటుంబమే కాదు, ఆ యావత్ ప్రపంచం అంటే ఆయన ప్రపంచం అంతా కూడా ఈరోజు కన్నీటి పర్యంతం అవుతుంది. ఈరోజు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. కన్నీటితో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. తమ అభిమాన నాయకుడిని తలుచుకొని కుమిలి ఏడుస్తున్నారు. అండ్ నేనేం అతిథుని కాదు, నాకు పెద్ద లాస్, మేము ఒక సైనికుని కోల్పోయాం, ఒక ఇంటి సభ్యుని కోల్పోయామని అర్థం వచ్చిన భావోచ్చల మాజీ మంత్రి హరీష్ రావు కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి మధు? మొదటి నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చొరవ చూపించింది. ఆయన కోలుకోవాలని డాక్టర్లతో మాట్లాడడము, తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్ ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాన్వాయ్లో వెంట రావడము, డైరెక్ట్గా కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లతో బృందంతో మాట్లాడి ఎంత ఖర్చు అయినా పర్లేదు, విదేశీ వైద్యుల సహాయం కూడా తీసుకోండి, పెద్ది బతకాలనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. స్వయంగా బీఆర్ఎస్ హై లెవెల్ సంబంధించినటువంటి లీడర్షిప్ అంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు. ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చి ఆసుపత్రికి వచ్చారో, సో జనసంద్రంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. హరీష్ రావు కూడా, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఒక ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయినటువంటి దాంట్లో ఆయన ఆ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అందరినీ అక్కడ కంటతడి పెట్టించింది. చాలామంది కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఆ రోదన చూసిన తర్వాత చాలామంది మహిళలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అందులో భాగంగా హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఒక ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయాను అనేటువంటిది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి టీఆర్ఎస్ ఎప్పుడైతే అడుగులు వేసిందో అప్పటి నుంచి ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలను లేవనెత్తారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. చివరగా ఆర్టీవీతోనే మాట్లాడారు. ఆయన చివరి ఇంటర్వ్యూ ఆర్టీవీతోనే ఆయన కొన్ని షేర్ చేసుకున్నారు. పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడారు, వాటర్కి సంబంధించిన ప్రాజెక్టు విషయాలపైన మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో సోమాజిగూడ బ్రాంచ్ యశోదలో ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆరోగ్యం బాగలేకపోతే అక్కడే ఆయన వైద్యుల సూచనలు కొన్ని తీసుకున్నారు. తర్వాత 4 రోజుల నుంచి 5 రోజుల వరకు రెస్ట్లో ఉన్నారు. తర్వాత వెంటనే స్ట్రోక్ వచ్చింది. ఇదంతా సిచ్యువేషన్ తెలిసిందే. కాపాడుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ టీం అంతా ప్రయత్నం చేసినా, డాక్టర్లతో ఎప్పటికెప్పుడు సంప్రదింపులు చేసినా కూడా చివరికి ఆయన ఆరోగ్యం మెరుగవ్వలేదు. బ్రెయిన్ యాక్టివిటీ కాకపోవడం వల్ల ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా సహకరించకపోవడం ఆయన నిన్న రాత్రి 12:51 రాత్రి మృతి చెందినటువంటి సిచ్యువేషన్. సో అందులో భాగంగా ఆ జనసంద్రాన్ని చూడడం కానీ, అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ రెస్పాన్స్ కానీ, ఉద్యమ సహచరుని కోల్పోయినటువంటి విధానం పైన కూడా హరీష్ రావు భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్ రావే కాదు, అక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు, ఆయనతో ట్రావెల్ చేసినటువంటి ఉద్యమ నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ని అక్కడ ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నాం. విజువల్స్లో వాళ్ళంతా కూడా, జనాలంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనం పెద్ద ఎత్తున అక్కడికి రీచ్ అయ్యారు ఆయన అంతిమయాత్రలో. సో అందులో భాగంగా హరీష్ రావు కూడా సిచ్యువేషన్ చూసి భావోద్వేగానికి గురైనటువంటి ఘటన. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా వారు భావోద్వేగానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఆయన అభిమాన నాయకుడిని చివరిసారి చూడ్డానికి, కడసారి వీడ్కోలు పలికేందుకు అక్కడ వేలాది మంది కాదు, లక్షలాది మంది జనం రోడ్ల మీదకి చేరుకున్నారు. వాళ్ళని